హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్‌ఆర్ గ్యాలరీ. సమ్మక్క సారక్క జాతర. సమ్మక్క సారక్క జాతర తెలంగాణలో జరిగే అతిపెద్ద జాతర పండుగండి ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలిచింది. భారతదేశంలో కుంభమేళా తర్వాత ఆ స్థాయిలో కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగ. ముందుగా సమ్మక్క సారక్క జాతరను ఏ విధంగా, ఎప్పుడు ప్రారంభించారు అనంటే, మొదటిగా సమ్మక్క సారక్క తల్లి కూతుళ్ళండి. జగిత్యాల మండలంకి చెందినవారు. మరి ఈ సమ్మక్క సారక్క జాతర ఎలా ప్రారంభించారు అనేది ముందు ముందు తెలుసుకుందాము. ఇప్పుడైతే మేము మీనాజ్‌పేట్ నుండి బయలుదేరామండి జాతరకి. మా మరదలైతే ఇలా ప్రసాదం ఇంట్లో సమ్మక్కనది చేసుకొని బయలుదేరామన్నమాట. ఇలా ప్రసాదం అది పంచి ట్రాక్టర్‌నైతే ఇలా ట్రాక్టర్‌కి ఇలా బొట్లు పెట్టి, ఇలా అందరం కలిసి ట్రాక్టర్‌లో మీనాజ్‌పేట్ టు మేడారం జాతరకి బయలుదేరాము. ఇక్కడ మీనాజ్‌పేట్ నుండి 1 ½ అవర్ అయితే పడుతుందండి జాతరకి. మేము హైదరాబాద్ నుండి మీనాజ్‌పేట్ వెళ్ళాము. మా మరదలు వాళ్ళ ఇంటికి. ఇప్పుడైతే అందరం కలిసి ఇలా ట్రాక్టర్ ఎక్కి, ట్రాక్టర్ ముందు కొబ్బరికాయ అది కొట్టుకొని, ఇలా అందరం కలిసైతే బయలుదేరామండి. ఇలా జాతర అనేది చాలా బాగా ఎంజాయ్ చేశాము. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బావుంటుంది. ఇప్పుడు మధ్యలో ఆగి ఇలా లంచ్ అయితే చేశామండి అందరం కలిసి. ఒక 10 నిమిషాల పాటు ఇక్కడ టైమ్ స్పెండ్ చేసి, మళ్ళీ తిరిగి జాతరలోకి బయలుదేరాము. అంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి మధ్యలో ఆగి ఇలా భోంచేసాము. చూసారా, కన్నపల్లి విలేజ్ దగ్గరికైతే వచ్చేసామండి. కన్నపల్లి దగ్గరనే మనకి పోలీసులైతే ఆపేసి ఇక్కడే స్టే చేయాలని చెప్పారు. ఇప్పుడైతే చాలా మందున్నారండి అక్కడ. మేమైతే నీట్‌గున్న ప్లేస్ చూసేసుకొని ఇక్కడ స్టే చేశాము. ఇక్కడ ట్రాక్టర్ అది పెట్టేసి నీడది కట్టేసుకొని దర్శనానికైతే బయలుదేరాము. అసలు సమ్మక్క సారక్క తెల అంటే ఎవరు అంటే తల్లి కూతుళ్ళండి. పూర్వం గిరిజనులు 700 సంవత్సరాల క్రితంకి చెందినవారనమాట. పూర్వం గిరిజనులు ఒక సమూహంగా ఉండేవారు. అప్పుడు గిరిజనుల్లో ఒకరైన మేడరాజు దొర అడవిలో ఒకరోజు వేటకు వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద పసిపాప ఏడుస్తూ కనిపించింది. అప్పుడు ఆ దేవుడే మా కష్టాలన్నీ తీర్చడానికి ఈ పాపను పంపించాడని మేడరాజు గూడెం తీసుకొచ్చి ఆ పాపకి సమ్మక్క అని నామకరణం చేసి తనని పెంచుకున్నాడు. అప్పటినుండి వారి ప్రాంతంలో కరువు సమస్యలన్నీ తీరిపోయాయంట. తర్వాత మేడరాజు దొర తన మేనల్లుడు పగిడిద్దరాజుకిచ్చి సమ్మక్కతోని వివాహం చేర్పించాడు. అప్పుడు వారికి ముగ్గురు పిల్లలు పుట్టారనమాట. వారే సారలమ్మ, నాగులమ్మ, జంపన్న. పగిడిద్దరాజు మేడారం ఊరికి దొర. ఒకరోజు సమ్మక్క తండ్రి తన దగ్గరికి వచ్చి తలదాచుకుంటాడు సమ్మక్క దగ్గర. అప్పుడు వీరి ప్రాంతంలో ఏం జరిగింది అనంటే, కాకతీయులు దండెత్తుతారంట. అప్పుడు అందరూ వారి వారి ఆయుధాలతో యుద్ధానికి సిద్ధమవుతారు. ఈ యుద్ధంలో సారలమ్మ, నాగులమ్మ, పగిడిద్దరాజు ప్రాణాలు విడుస్తారంట. అప్పుడు వీరందరూ చనిపోయాక జంపన్న కూడా తన ప్రాణాలు కాకతీయుల చేతుల్లో పోవడం ఇష్టం లేక దగ్గరలో ఉన్న సంపెంగ వాగులో దిగి చనిపోతాడంట. అప్పటినుంచి నాటికి నేటికి ఈ సంపెంగ వాగుని జంపన్న వాగు అనే పిలుస్తారు. ఇప్పుడు సమ్మక్క తన శక్తి మేర సైన్యంతో యుద్ధం చేస్తున్నప్పుడు ఒక సైనికుడు వచ్చి వెన్నుపోటు పొడుస్తాడు. అలా రక్తం కారుతుండగానే దగ్గరలో ఉన్న చిలకలగుట్టకి సమ్మక్క వెళ్ళిపోయి గూడెం వాసులు సమ్మక్కని వెతుకుతూ ఉండగా ఒక గుట్టపై తను ఒక కుంకుమర్ణిలాగా చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమర్ణిలాగా కనిపిస్తుందంట. ఇదే సమ్మక్క స్టోరీ అండి. ఇదే స్థానంలో సమ్మక్క పుట్టింది. ఇప్పుడు అదే స్థానంలో కుంకుమర్ణి రూపంలో అదృశ్యమవుతుందన్నమాట. అప్పుడు గిరిజన ప్రజలకి కొన్ని మాటలు వినబడి, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ రాజ్యాన్ని పాలించాలని, అలాగే ఇక్కడ 2 గద్దెలు కట్టి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు చిలకలగుట్ట నుండి సమ్మక్కని కుంకుమర్ణి రూపంలో తీసుకొచ్చి ఈ గద్దెలపై ప్రతిష్ఠించి 4 రోజుల పాటు జాతర జరుపుకుంటారంట. అలా జరపాలని అప్పుడు ఆకాశంలోంచి మాటలు వినబడి అలా ఆ ప్రజలకు చెప్పింది అని చెప్తారంట. ఈ సమ్మక్క సారక్క ఈ కథని నేనైతే ఒక బుక్‌లో చదివి చెప్తున్నానండి. అలాగే ఈ జాతరలో అమ్మవార్లకి బంగారాన్ని బెల్లం అంటే బంగారంగా బెల్లాన్ని సమర్పించుకొని అందరూ వారి వారి కోరికలను తీర్చమని అడుగుతారు. ఇలా అద్భుతంగా 4 రోజుల పాటు
ఈ జాతర అనేది జరుపుకుంటారండి. ఇప్పుడు చూసారా అండి ఇది సమ్మక్క అంటే సమ్మక్క సారక్క జాతరలో సారలమ్మని తీసుకొస్తున్న దృశ్యం అండి. ఇక్కడ జెండా కనిపిస్తుంది కదా! ఆంజనేయ స్వామి జెండా. తనని ఇలా పట్టుకొని ఒక వ్యక్తి అయితే తీసుకొస్తున్నాడు. చూసారా ఇలా తనని తీసుకెళ్ళాక జనమైతే అసలు మామూలుగా లేరండి. చాలా జనమున్నారు. ఇలా దర్శనానికైతే బయలుదేరాము. మా వాడికైతే గుండు చేపించుకొని జంపన్న వాగులో స్నానం అది చేసి ఇలా దర్శనానికైతే వచ్చాము. చూసారా లోపలైతే చాలా రద్దీగా ఉంది. మాకైతే 40 మినిట్స్ పట్టిందండి. సమ్మక్క గద్దె, సారక్క గద్దె ఇప్పుడు కనిపిస్తున్నది అదే అండి గద్దెలు లోపల. చాలా చాలా అద్భుతంగా దర్శనమైతే చేసుకున్నామండి. చాలా బాగా అనిపించింది. ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు కనిపిస్తున్నదైతే సారక్క గద్దె అండి. 2 గద్దెలు సెపరేట్ ఉంటాయి. ఇప్పుడు దర్శనం అది చేసుకున్నాక బయటకైతే వచ్చేస్తున్నాము. ఇలా బయటకొచ్చాక మేము అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాం కదా! ఇలా ఫ్యామిలీ అంతా కలిసి ఇక్కడ ఎదురుకోళ్ళు ఇస్తారు కదండీ! అలా ఎదురుకోళ్ళు ఇచ్చాము. తనైతే 10 రూపీస్ తీసుకుంది. ఇలా ఎదురుకోళ్ళు ఇచ్చైతే మళ్ళీ బయలుదేరాము. ఇలా అందరం కలిసి ఇలా ఎదురుకోళ్ళిచ్చి జాతరంతా తిరుగుదామని చెప్పేసి ఇలా జాతరలో అన్నీ చూస్తుండగా ఇలా ఇక్కడైతే ప్రోగ్రామ్స్ అవి జరుగుతున్నాయి. ఇక్కడ డాన్స్ ప్రోగ్రామ్స్ అండి ఇవి. భరతనాట్యం చేస్తున్నారు. పెద్ద స్క్రీన్ అది పెట్టి ముందు వాళ్ళైతే అందరూ డాన్స్ చేస్తున్నారు. మా పిల్లలైతే ఇక్కడ ఇవన్నీ ఎగ్జిబిషన్‌లో ఇవన్నీ ఎక్కుదామని చెప్పేసి పిల్లలనైతే లోపలికి తీసుకెళ్ళింది మా మరదలు. మేమైతే బయట కూర్చున్నాము. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ అన్నీ ఆడాక అప్పుడు ఇవన్నీ మేము ఆలోపు ఈ షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నామన్నమాట. చాలా బావుంటాయండి ఇక్కడ కూడా అన్నీ. కాకపోతే మనం బార్గెనింగ్ చేయాలి. ఇలా అన్నీ చూసి మళ్ళీ రిటర్న్ మేముండే ప్లేస్ దగ్గరికైతే బయలుదేరామండి. నైట్ డిన్నర్ అది చేసి పడుకొని మార్నింగ్ లేవగానే ఇలా మామయ్య అయితే ఇలా మటన్ అంటే రెడీ చేశారు. అంటే మేకనది తీసుకొచ్చాం కదా! ఇలా మటన్ అది కోసి ఇలా రెడీగా పెట్టారు. అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇలా ఆలోపు మా వాళ్ళందరూ కలిసి బాగా చిల్ అవుతున్నారు. పార్టీ అది చేసుకున్నారు. మేమేమో ముచ్చట్లాడుతున్నాం. చూసారా మా మరదలైతే వీడియో తీస్తుంది. తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి. వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, ఇప్పుడైతే మా వాళ్ళైతే ఇదిగో చూసారా ఇలా అయితే చిల్ అవుతున్నారు. మరి సమ్మక్క జాతర అంటేనే ఇలా ఎంజాయ్ చేయడం కదా! సో, మా వాళ్ళైతే అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ పార్టీ కంప్లీట్ అయ్యాక మేమైతే అందరం కలిసి లంచ్ అది చేసుకుంటున్నాము. లంచ్ చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి బయలుదేరామండి. చాలా బాగా జరిగిందండి సమ్మక్క జాతర. మరి మీలో ఎంతమంది ఇలా సమ్మక్క జాతరకొస్తారు? ఎంతమంది ఇలా మొక్కుకుంటారు ఈ దేవతకి అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.